జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే 6 కాలం శ్రమించి చేతికి వచ్చిన పంటతో తమ పెట్టుబడులు వస్తాయని భావిస్తున్న రైతులకు అడుగడుగున ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇక అమ్మ అడవి కొనబోతే కొరివి అన్న చందంగా తయారైందని రైతుల పరిస్థితి. పత్తి విత్తనాలు ధరలు అందించడానికి దండుకుంటున్నారు. ఇక మరొక రేటు కన్నా ఎక్కువ చెల్లిస్తామంటూ కూడా దండుకుంటున్నారు. రైతుల అమాయకత్వమే దళారులు వ్యాపారులు పెట్టుబడిగా మారింది. నిత్యం దగా పడుతున్న పత్తి రైతుల ధైర్య స్థితిపై జర్నలిస్టు టీవీ శివ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్బిల్ ఖాన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి క్షేత్రస్థాయిలలో ప్రజలతో మమేకమవుతూ వివిధ వర్గాల ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రాముడు మంచి బాలుడు అన్న చందంగా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ కూడా తానవ్వక ఇతరులను ఒప్పించకన్న చందాన ముందుకు వెళ్తున్న నేపథ్యంలో నిన్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు విషయంలో కొంత అసహనానికి లోనై తనలో ఉన్న కోపాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. వాస్తవంగా దేశంలో ప్రపంచంలో ఎక్కడ అన్యాయానికి గురైనా ఆ అన్యాయానికి గురైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రైతే. ఎందుకంటే రైతుల్లో సమిష్టి సిస్టమ్ లేకపోవటం వల్ల ఎవరికి వాళ్ళు మాకు రూపాయి వస్తే చాలు, మా పంటకు గిట్టుబాటు వస్తే చాలు అంటూ ఎవరికి వాళ్ళు దురుపుకొని అంటే పెద్దగా దాని విషయంలో రాద్ధాంతం చేసే పరిస్థితి కాకుండా తాము తమ కుటుంబం తాము నమ్ముకున్న భూమి అనే సిస్టంలో ఉండటం వల్ల ఎప్పటికప్పుడు ఏ స్థాయిలోనైనా మోసానికి గురవుతున్న వ్యక్తి రైతు అని చెప్పవచ్చు. విత్తనాల కొనుగోలే కావచ్చు, లేదా ఎరువుల కొనుగోలే కావచ్చు, పురుగు మందుల కొనుగోలు కావచ్చు, లేదా పంట ఉత్పత్తుల క్రయ విక్రయాల విషయంలో కావచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడికి దోచుకునేందుకు వ్యాపారులు, బ్రోకర్లు, బయ్యర్లు రకరకాలుగా ఎత్తులపై ఎత్తులేస్తూ రైతులను ఎత్తిన చెడగోపం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైతులకు వెన్నుదన్నుగా ఉండాల్సిన అధికారులు మాత్రం బయ్యర్లకు జై కొడుతూ వాళ్ళు ఇచ్చే తాయిలాల కోసం కక్కుర్తి పడుతున్నారనేది వాస్తవ అంశం. ప్రధానంగా రాష్ట్రంలో ఎక్కువగా సాగే వాటిలో వరి తర్వాత పత్తి పంట. ఈ పత్తి పంటలో తేమ శాతం పేరుతోటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోళ్ల కేంద్రాల పేరుతోటి లేదా జిన్నీ మిల్లుల పేరుతో జరుగుతున్న దగా దందా అంతా ఇంత కాదు. ప్రతి ఏటా 100 కోట్ల రూపాయల వ్యాపారం కొనసాగుతున్న దాంట్లో రైతులు మాత్రం సరైన గిట్టుబాటు ధర లేక తేమ శాతం పేరుతో కోతలు వేస్తూ లేదా డబ్బు చెల్లింపులలో ఎక్కడికక్కడికి కటింగ్లు పెడుతూ రకరకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు. తీరా రైతులు పత్తి పంటతోటి వచ్చే ఆదాయాన్ని తాము పండిస్తున్న ఇతర పంటలకు పెట్టుబడులుగా కొనసాగిస్తున్న నేపథ్యంలో క్వింటాల్, 2 క్వింటాలు, 3 క్వింటాల విషయంలో ఎందుకు చికాకంటూ ఎంతో కొంతకు తెగనమ్ముకొని రైతులు వచ్చిన డబ్బులతోటి తిరిగి మిగిలిన పంటల మీద పెట్టుబడులు పెట్టి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో జిన్నింగ్ మిల్లుల చాటున లేదా సీసీఐ కొనుగోల మాటున లేదా వ్యాపారాలు ఏదైతే మార్కెట్లలో బయ్యర్లు ఎవరిస్తున్నారో వీళ్ళ మాటను జరుగుతున్న దందాలు అన్నీ ఎన్ని కావు. ప్రతి ఏటా 100 కోట్ల రూపాయలు రైతులను ఎత్తిన చెడగోపం పెట్టి సీసీఐ కొనుగోలు కేంద్రాల పేరుతోటో లేకపోతే బయ్యర్ల పేరుతోటో లేకపోతే జిన్నింగ్ మిల్లుల వ్యాపార సామ్రాజ్యం వెనక ఈ తతంగం అంతా నడుస్తుంది. కానీ ఇవన్నీ కూడా పర్యవేక్షించాల్సిన అధికారులు ఏమాత్రం పట్టింపు లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఏ రకంగా చెప్పాలో అర్థం కాక ఎంత కొంతకు అమ్ముకుంటూ రైతులు తమ ఆవేదన తమలోనే ఉంచుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సీసీఐ కొనుగోలు విషయంలో నిన్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కొంత హడావుడి చేశారు. వాస్తవంగా ఆయనలో ఉన్న కసి లేదా రైతులు జరుగుతున్న అన్యాయాన్ని ఏమీ దబాయించలేక కొంత నెమ్మదస్తులు అయినా కూడా తనలో ఉన్న కసిని మాత్రం కొంత ప్రదర్శించే ప్రయత్నం చేశారు. వాస్తవంగా కలెక్టర్ లాంటి వ్యక్తి సీసీఐ అధికారులు కావచ్చు లేదా మార్కెటింగ్ అధికారులని కడిగి పారేసిన తీరు కొంత రైతులలో సంతృప్తిని ఇచ్చింది తప్ప అది పూర్తి స్థాయిలో కాదు. నిన్న కలెక్టర్ వచ్చాడు, మార్కెట్లో తనిఖీలు చేశాడు, తేమ శాతం విషయంలో తప్పు జరిగితే తాట తీస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ అది ఎంతవరకు అమలు అవుతుందనేది పరీక్షించాల్సిన అధికారులకి తెలియాలి. ఎందుకంటే ప్రతి స్టేజ్లో ఎంతో కొంత మాల్ ప్రాక్టీస్ నడుస్తుంది. ఆ మాల్ ప్రాక్టీస్కి అధికారులు యంత్రాంగం వెనుదనంగా ఉండటంతో కలెక్టర్ లాంటి వ్యక్తులు వచ్చినప్పుడు కూడా
న్యాయం జరిగే పరిస్థితి లేకుండా అయిపోయింది. వాస్తవంగా సీసీఐ కొనుగోలు కేంద్రాల లేదా తేమ శాతమా లేదా తేమ శాతంలో పెట్టే మిషన్ల తతంగమా లేదా కాంట్రాళ్లలో జరుగుతున్న మోసాలు ఇవన్నీ కూడా పూర్తిగా పర్యవేక్షించాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు లేదా బయ్యర్లు లేదా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇవన్నీ కూడా కేవలం కంటి తుడుపు చర్యగానే కొనసాగుతున్నాయి. కలెక్టర్ లాంటి అధికారి మార్కెట్కి వచ్చినప్పుడు కూడా ఇటువంటి మోసాలను గుర్తించాడంటే ఇక నిత్యం జరుగుతున్న మోసాల తంతు ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా చూసుకున్న మాత్రం కలెక్టర్ ముజమిల్ ఖాన్ వివిధ సంక్షేమ పథకాల సంగతి దేవుడికి కానీ కేవలం వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న దోపిడీని దందాలను రైతులకు జరుగుతున్న మోసాలను గనక ఒక గాడిలో పెట్టగలిగితే అదే 10,000 అంటూ రైతులు పేర్కొంటారు. ఎందుకంటే 80% మంది రైతు వారి కుటుంబాలే ఉన్నాయి కాబట్టి ముందు దాన్ని కట్టడి చేసి ఒక సిస్టమ్ కనుక క్రియేట్ చేసి ఒక భయం భక్తి బయ్యర్లలో కనుక లేదా కమిషన్ ఏజెంట్ల విషయంలో కనుక కొంచెం సీరియస్ యాక్షన్ దిగితే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కొంత గాడిలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అడుగులు వేస్తారని చెప్పి రైతాంగం తరఫున జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.